కమ్ బ్యాక్ టు తెలుగు టాలీవుడ్ టుడే టాపిక్ పోస్ట్ పోన్స్. అసలు మన టాలీవుడ్లో పోస్ట్ పోన్స్ ఎందుకు అవుతున్నాయి? ప్రతి సినిమా ఒక అనుకున్న డేట్కి సరిగ్గా ఎందుకు రావడం లేదు అనే విషయం గురించి మనం వీడియో తెలుసుకుందాం. అసలు అనుకున్న డేట్కి మూవీ ఎందుకు రావట్లేదు, దానివల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడం అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయితే చేసేయండి. ఈ టాపిక్పై మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుతున్న మూవీ పెద్ది మూవీ. ఈ మూవీ ఇప్పటికే 3 times అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. ఈ మూవీని March 27th తీసుకొస్తామని మూవీ ఫస్ట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. తర్వాత మూవీని April 13th తీసుకొస్తామని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. తర్వాత నిన్న ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది, ఈ మూవీని జూన్ మంత్లో రిలీజ్ చేస్తామని. ఈ మూవీ ఇప్పటికే 3 times అయితే పోస్ట్ పోన్ అయింది. అండ్ బుచ్చిబాబు గారు ఇంకా ఈ మూవీని తీస్తున్నారు. మంచి అవుట్పుట్ కోసం ఇంకా ఈ మూవీ షూట్ అయితే జరుగుతుంది. అండ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఈ మూవీ ఎప్పుడు వస్తుందని. బట్ ఈ మూవీ సాంగ్స్ గ్లిమ్స్ అయితే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కంటెంట్ ఎలా ఉంటుందనేది ఇంకా బయటికి రివీల్ చేయలేదు. ఓన్లీ 2 songs అండ్ 2 గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అవి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రికెట్ అని ఒక గ్లిమ్స్లో చూపించారు. అండ్ పెహల్వాన్ గ్లిమ్స్ అయితే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో అండ్ ఒక సాంగ్ కూడా ఈ మూవీలో బ్యాలెన్స్ ఉండడంతో పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ఈ జూన్ 4th కానీ 25th కానీ రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నారు మూవీ మేకర్స్. బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సింది రిలీజ్ డేట్పై. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది కాబట్టి ఒక మంచి అవుట్పుట్ మన ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ మూవీ కోసం మన రామ్ చరణ్ అండ్ ఆయన లుక్స్ చాలా బాగా మార్చారు. ఒక మంచి కంటెంట్ మన ముందుకైతే త్వరలో రాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 2 టాక్సిక్ మూవీ. ఈ మూవీ ఫస్ట్ March 19th తీసుకొస్తామని మూవీ టీం అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన 2 టీజర్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో భయపెట్టించాయి. ఇంటిమేటెడ్ సీన్స్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉండడం ఈ మూవీ సెన్సార్ ఇష్యూస్ కొన్ని అభ్యంతరాలు అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీని March 19 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మూవీ టీం అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ చేసింది. ప్రజెంట్ వార్ కారణంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం చెప్పారు. బట్ మూవీ ఇంకా బ్యాలెన్స్ షూట్ ఉండడం దీనికి రీజన్ అని మనం చెప్పవచ్చు. అండ్ June 4th ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుందని మూవీ టీం అయితే ప్రకటించింది. పేరెంట్ స్టార్ ఎస్ హీరో నడుస్తున్న మూవీ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ June 4th అయితే ఒక యుద్ధం జరుగుతుంది. ఒక పక్క పెద్ది, ఒక పక్క టాక్సిక్, ఈ 2 క్లాష్ వార్ గట్టిగానే ఉంటుంది జూన్ మంత్లో. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్స్లో గ్లిమ్స్లో ఈ మూవీ కాంటెంట్పై ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి రాబోయే ప్రమోషనల్ కంటెంట్లో ఈ మూవీ కంటెంట్పై మనకి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రాకింగ్ స్టార్ ఎస్ ఈసారి మన ప్రేక్షకుల్ని మెప్పిస్తాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. మళ్ళీ ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా అని అనుకుంటే జూన్లో ఎలాగైనా మూవీని తీసుకురావాలని మూవీ టీం ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. లెనిన్ మూవీ. అయ్యగారి మూవీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్కి ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఒక యావరేజ్ 3 flops తర్వాత అఖిల్ నుంచి వస్తున్న మూవీ అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఈసారైనా అఖిల్ హిట్ కొడతాడని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ పెద్ద వల్ల ఈ మూవీని మే నుంచి డైరెక్ట్ June 26th ఇస్తున్నట్టు మేకర్స్ అయితే అనౌన్స్ జరిగింది. అండ్ అఖిలయ్య గారి మూవీ అయితే ఒక ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంటాయి. అండ్ శ్రీలయ్య గారిని అయితే రీప్లేస్ చేశారు. కొన్ని రీషూట్స్ అయితే జరిగాయి. దాదాపు 3 years పాటు షూటింగ్ జరిగిపోతున్న ఈ లెనిన్ మూవీని దిస్ ఇయర్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అండ్ పెద్ద మూవీ వస్తే మాత్రం మళ్ళీ మూవీని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. మళ్ళీ జూలై కానీ ఆగస్టు కానీ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే మూవీ నుంచి గట్టిగా అయితే ఉన్నాయి. మూవీ గ్లిమ్స్తో భారీ హైప్ తీసుకొచ్చిన లెనిన్ మూవీని మళ్ళీ అదే డేట్కి కన్ఫర్మ్గా వస్తుంది లేదనేది కొంచెం డౌట్ అయితే ఉంది. ఎందుకంటే
దీనికి ముందు టాక్సిక్ అండ్ పెద్ద అయితే గట్టిగా క్లాష్ పడితే జరగబోతుంది. మరి దాన్ని తట్టుకుని లెనిన్ నిలబడతా లేదనేది రిలీజ్ అయిన తర్వాతే మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ ఫిలిం సర్కిల్స్లో పోస్ట్ పోన్ అనేది ఎక్కువగా వినపడుతుంది. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 2 మూవీస్ పోస్ట్ పోన్ అయితే ఫిలిం సర్కిల్స్లో టాక్. నానీస్ ది ప్యారడైజ్ ఫస్ట్ మార్చ్ 26 నుంచి ఆగస్ట్ 21 పోస్ట్ పోన్ చేశారు. అండ్ లాస్ట్లో డిసెంబర్కి పోస్ట్ పోన్ అవుతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఇప్పటి వరకు మూవీ షూటింగ్ అయితే 50% మాత్రమే కంప్లీట్ అయినట్టు మూవీ టీం అయితే ప్రకటించింది. అండ్ కొంచెం షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ మూవీని ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ చేసి డైరెక్ట్ డిసెంబర్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దీనికోసం నానిగారు అయితే మేకవర్ అయితే గట్టిగానే అయ్యారు, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఈ మూవీ కోసం నానిగారు అయితే గట్టిగానే మేకవర్ అయ్యారు. అండ్ ఐఎస్ఆర్ సాంగ్లో అయితే తన పర్ఫార్మెన్స్కి బెస్ట్ అయితే ఇవ్వచ్చు. అండ్ పాన్ ఇండియా స్టార్గా ఈ మూవీతో మనం నాని అయితే పరిచయం కాబోతున్నారు. అండ్ నాని నుంచి ఒక మూవీ వస్తుందంటే ఫ్యాన్స్కి అయితే ఒక ఎక్స్పెక్టేషన్ అనేది గట్టిగానే ఉంటుంది. డిసెంబర్ నానికి అయితే ఏమి కొత్త కాదు. అండ్ గతంలో కూడా నానిగారు హాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి ఈ మూవీని డిసెంబర్ అదే సెంటిమెంట్తో అయితే దింపుతున్నారని నాకైతే అనిపిస్తుంది. మరి ఇంకా మూవీస్ షూటింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి డిసెంబర్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మూవీ టీం అయితే ఆగస్టులోనే ఎలాగైనా తీసుకుని ఆలోచిస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. రాబోయే ప్రమోషనల్ కంటెంట్లో ఈ మూవీ రిలీజ్ డేట్పై కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫౌజీ. ఈ మూవీలో మన ప్రభాస్ అయితే పోలీస్ గెటప్ అయితే కనిపించబోతున్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది డైరెక్టర్ అనురాగ్ పూడి. అండ్ ఈ మూవీని ఈ దసరాకి తీసుకొస్తామని మూవీ టీం అయితే అఫీషియల్గా ప్రకటించింది. బట్ ఈ మూవీని ఈ డిసెంబర్లో తీసుకొస్తారని ఒక బయట టాక్ అయితే వస్తుంది. అది నిజమో కాదో తెలియాలంటే ఈ మూవీ నుంచి ఇంకో ప్రమోషనల్ కంటెంట్ వీడియో ఏదైనా రిలీజ్ అయితే అప్పుడు మనం ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ మూవీ ఈ ఇయర్లోనే రిలీజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి మనం ఒక మంచి అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ మూవీ రిలీజ్ డేట్పై కన్ఫర్మేషన్ రావాలంటే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ ఇవాళ వీడియో. ప్రతి మూవీ పోస్ట్ రీజన్స్ గురించి మనం వీడియోలు డిస్కస్ అయితే చేసుకున్నాం. అండ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. ఏదైనా కొత్త కంటెంట్ ఐడియా ఉంటే మనకు కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ న్యూ కంటెంట్ ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి, మనం వీడియో అయితే చేసేద్దాం. దయచేసి మన లాంగ్ వీడియోస్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.